ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదండి, పెట్టి కనిపిస్తే చూస్తున్నా. చూస్తున్నావా తెరుస్తున్నావా? మాట్లాడవే. ఎంత ధైర్యం ఉంటే నా వస్తువులు ముట్టుకుంటావు? అంటే అది ఏమైనా తీసావా? నేను ఆ ఉద్దేశంతో రాలేదండి. మరే ఉద్దేశంతో వచ్చావు? బయటికెళ్ళు. నేను చెప్పేది ఒకసారి వినండి. బయటికెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? నా ఇంటిని, నా భార్య పిల్లలను వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నా కొడుక్కి తెలిస్తే చంపేస్తాడు. ఎన్నిసార్లు చావమంటావు అమూల్య? ఎన్నిసార్లు చావమంటావు? ప్రపంచం దృష్టిలో ఒకసారి చచ్చిపోయి, నీ దృష్టిలో ఒకసారి చచ్చిపోయి, నా కొడుకు దృష్టిలో ఒకసారి చచ్చిపోయి, ఎన్నిసార్లు చావమంటావు? ఎంత ధైర్యం నీకు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఒక్క క్షణం, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ముందుకిటి నుంచి వెళ్ళిపో. అయ్యో అమ్ము, నా మాట అర్థం చేసుకో. నేనే నీ అవినాష్ని. ఛీ, బయటకెళ్ళు. నువ్వు అలా అనడంలో తప్పులేదు, కానీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. చనిపోయిన వ్యక్తిని అడ్డు పెట్టుకోవడానికి సిగ్గుగా లేదా? అసలు ఆ ఊహే అసహ్యంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది ఒక్కసారి వెళ్ళిపో. ఇది నమ్మడం చాలా కష్టమని తెలుసు, కానీ నమ్మక తప్పదమ్ము. ఆ రోజు నీ దగ్గర నుంచి బయలుదేరి ఆర్మీ క్యాంప్కి వెళ్ళిన తర్వాత బార్డర్లో 2 వారాలు భయంకరమైన యుద్ధం. పాకిస్తాన్ సైనికుల్ని వెంబడిస్తూ కాలుజారి లోయలో పడ్డాను. పక్క నుంచి ఏదో పెద్ద వెలుగు, కొండలు బద్దలైనట్టు శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే అంతా కొత్తగా ఉంది. అసలు యుద్ధం ఇక్కడ జరిగిందా అని అనిపించింది. నేనున్నది 2021 అని తెలిసి మతిపోయింది. అలా మిమ్మల్ని వెతుక్కుంటూ వాల్తేరొచ్చాను. అక్కడ శివయ్య కూడా నన్ను నమ్మకపోయేసరికి ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అసలు ఏం అర్థం కాలేదు. అప్పుడే గోపాల్ యాక్సిడెంట్ అయింది. ఇంట్లో నిన్ను విజయ్ని చూసి ఆనందపడే లోపు నా పిండం నా కళ్ళ ముందే పెడుతుంటే నేను ఇంకా బతికే ఉన్నాను అని మీకు ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేను చాలా బాధపడ్డాను. ఇంకేం చెప్పొద్దు. నువ్వు నా భర్తవనేది అబద్ధం. అది ఎప్పటికీ నిజం కాదు. చెప్పేది అమూల్య. గోదావరి పయనమెటు భరించలేవు ఈ పువ్వులు కూడా మన ఎడబాటు. జన్మ జన్మలకి నీ ప్రేమకు తల వంచితు. ఇదే నా మొదటి ఆదర మధుర సంతకం. ఏమైంది? ఏం చూసి అంత భయపడుతున్నావు?
నిజంగా చూసారయ్యా. ఏం చూసావు? దర్శనాలు అందరికీ అవుతాయి. ఏం మాట్లాడుతున్నావు మెంటల్దానా? ఏమైందో చెప్పే. ముత్తు ముత్తు ముద్దా ఈ టైంలో? సరేరా మరేంటి చెప్పు. నేముంది కాదా, నేను అమ్మగారికి టీ ఇవ్వడానికి మీదకెళ్ళానా, అవినాష్ అమ్మగారు రూమ్ లో ఉన్నాడు. అమ్మగారు అవినాష్ని ఏమైంది? కొట్టారా? నాట్లో నోరు పెట్టుకుని తిట్టేసుకున్నది. అమ్మగారు నోట్లో నోరా? చెప్పేది నిజమయ్యా. నాట్లో అయ్యా. ఎవరికి చెప్పకి విషయం అర్థమైందా? పడితే పనులను తీసేస్తారు. అర్థమైందా? ఇన్ని రోజుల నుండి మా మధ్యనే ఉంటూ మీ కుటుంబం అని తెలిసి కూడా మాట్లాడకుండా ఎలా ఉన్నారండి? ఉండండి, విజయనే పిలుస్తా. ఇప్పుడు అదంతా వద్దు, సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అయ్యో నా మతి మండ, ఒక్క నిమిషం. ఈ కుంకుమ మీ చేతులతో పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ వద్దమ్మో, మనం చెప్పిన ప్రపంచం నమ్మరు. చూసావు కదా నిన్ను నమ్మించడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాశక్తి పార్టీలో చీలిక, ప్రతిపక్షం అవసరం లేదంటున్న విశ్లేషకులు. సమాధానంగా ముఖ్యమైన నేతలతో ఉప ముఖ్యమంత్రి భేటీ. ప్రస్తుతం పార్టీలోని ముఖ్యమైన నాయకులు సీనియర్స్ ని మాత్రమే పిలిచాం. మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సీక్రెట్లే ఉన్నాయిలే మంత్రి గారు. విజయభాస్కర్ గారు, కాశీనాథ్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని రాష్ట్రం అంతా అనుకుంటుంది. ఇప్పుడు తేలాల్సింది ఒకటే, అది ఎవరు అని. రాజకీయ అనుభవం ఒక్కటే సరిపోదండి, అన్నీ తెలిసి ఉండాలా. అలాగైతే కాశీనాథ్ గారు కరెక్ట్ గా సరిపోతారు. ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవంతో పాటు చాలా వ్యాపార అనుభవం కూడా ఉంది. మనకు కావాల్సింది కంపెనీ సీఈఓ కాదండి, పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు. ఒక్క నిమిషం ఆగండి. ముందు కాశీనాథ్ మీరు చెప్పండి ఏం చేద్దామో. ఒకవేళ విజయభాస్కర్ గారు మన నాయకుడైతే మీ వర్గాన్ని మీరు ఒప్పించగలరా? ముద్దినేని గారు చాక్లెట్ ఇస్తానంటే చిన్న పిల్లడు కూడా కాదండు. అలాంటిది సీఎం పదవి వదిలేసి ప్రచారాలు చేయమంటే ఎలాగండి? చాలా మంది సభ్యులు మన కాశీనాథ్ గారిని ప్రపోజ్ చేస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మాట్లాడేదానికి అర్థం ఉండాలండి. ఆయన పార్టీలోకి వచ్చి 4 ఏళ్లు కూడా అవ్వలేదు. కార్యకర్తలతో పాటు 20 ఏళ్లు పార్టీ జెండాను మోసి నానా కష్టాలు పడి మన పార్టీ రూలింగ్ పార్టీ అవ్వడానికి కృషి చేసింది విజయభాస్కర్ గారు కాదా? అవునులేండి, అల్లుడు గారి హాస్పిటల్ పనులు ఈజీగా అయిపోయాయిగా, అలాగే అంటారు. శాంతిలత గారు, మీ పేరులోనే శాంతి ఉంది, మాటల్లో ఎక్కడా లేదు. మనం తిట్టుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరకదండి. అర్హత, ఎవరికి అర్హత ఉందన్న విషయం అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది ఎలాంటిదైనా సరే అర్హతను బట్టి ఆలోచించాలి. ఇది కరెక్ట్. ఈలోపు మన గోతులు మనమే తవ్వుకోకుండా నిజాయితీగా ఉంటే అందరికీ మంచిది. మంచి మాట చెప్పారు విజయ్ గారు. వీలైన త్వరగా ఓటింగ్ పెట్టి నిర్ణయిద్దాం. అంతవరకు మీడియాకు దొరకకుండా జాగ్రత్తగా ఉండండి. పదండి. అమ్మగారు కాఫీ. పరిమళ, ఏ రంగు బాగుంటుంది? ఎన్ని రంగులు మారుతారమ్మా? అదే, ఏ రంగు చీర కట్టినా మీకు భలేగా ఉంటది. అవును, రంగంటే గుర్తొచ్చింది. ఈ జుట్టుకి రంగు వేసుకుంటే ఎన్ని రోజులు